అందరికీ. ఇండియాలో ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్. దీన్ని ఒక సింపుల్ ట్రిక్‌తో చూద్దాం. ఇందులో టోటల్‌గా 12 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వచ్చేసరికి ఖానా నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ ఇండియాలోనే చాలా స్పెషల్. ఎందుకంటే తన సొంత మాస్కోట్ బూర్సింగ్ ద బరాసింగ్‌ని రిలీజ్ చేసిన ఫస్ట్ పార్క్ ఇదే. బరాసింగ్ అంటే స్వాంప్ డియర్ అంటే దుప్పి అంటారు తెలుగులో. అవి ఈ ఖానా నేషనల్ పార్క్‌లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వచ్చేసరికి మాధవ్ నేషనల్ పార్క్. ఇక్కడ నేషనల్ హైవే 3 పాస్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి పన్నా నేషనల్ పార్క్. పెన్ రివర్ ఫ్లో అవుతుంది అండ్ డైమండ్ మైన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఖజురహో యునెస్కో సైట్ అండ్ ఇది బయోస్పియర్ రిజర్వ్ కూడా. ఇక్కడ కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ వల్ల పన్నా నేషనల్ పార్క్ కోర్ ఏరియాస్ మునిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి సంజయ్ దుబ్రి నేషనల్ పార్క్. దీన్ని ఛత్తీస్గఢ్లో గురుగసైడాస్ అంటారు. వచ్చేసరికి ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్. ఇది జ్యోతిర్లింగ ఏరియా. ఈ పార్క్ మధ్యప్రదేశ్లో రీసెంట్గా యాడ్ అయింది. వచ్చేసరికి పెంచ్ నేషనల్ పార్క్. పెంచ్ రివర్ ఫ్లో అవుతుంది. ద జంగల్ బుక్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఇదే. మౌగ్లీ ల్యాండ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కూనో నేషనల్ పార్క్. ఇక్కడ నమీబియా నుంచి తెచ్చిన చీతాస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. పార్క్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ పార్క్లో చీతాస్ని రిలీజ్ చేసింది సెప్టెంబర్ 17, 2022 ప్రాజెక్ట్ చీతా ద్వారా. ఇది ఇంపార్టెంట్ ఫర్ కరెంట్ అఫైర్స్. వచ్చేసరికి సత్పురా నేషనల్ పార్క్. ఇక్కడ ధూప్ఘర్ పీక్ ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ ఇక్కడ డెన్వా రివర్ ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఇది గుగ్వా ఫాజిల్ నేషనల్ పార్క్. ఇది సింపుల్గా ఫాజిల్ నేషనల్ పార్క్ అంటారు. అండ్ ఇది మధ్యప్రదేశ్లో స్మాలెస్ట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసరికి బాంధవ్గర్ నేషనల్ పార్క్. ఇక్కడ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఉంటుంది అండ్ ఫేమస్ ఫర్ వైట్ టైగర్స్. ఇంకా ఎక్స్ట్రాగా చూసుకుంటే ఇండియాలో ఎక్కువ టైగర్స్ ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్. నియర్లీ 785 టైగర్స్ ఉన్నాయి. అందుకే దీన్ని హోమ్ ఆఫ్ ఇండియన్ టైగర్స్ అంటాం అండ్ టైగర్ స్టేట్ అని కూడా అంటాం. ఈ 785 టైగర్స్ అనేది టైగర్ సెన్సస్ 2022 ప్రకారం వచ్చేసరికి వన్ విహార్ నేషనల్ పార్క్. నేషనల్ పార్కే కానీ మోడర్న్ జూగా కూడా పిలుస్తారు అండ్ ఇది భోపాల్ సిటీలో ఉంది. వచ్చేసరికి డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్క్. ఇక్కడ డైనోసార్ ఎగ్స్ ఫాజిల్ దొరికాయి. అన్నిటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సెంటెన్స్ చూద్దాం. ఖానా, మాధవ్, పన్నా సంజయ్తో కలిసి ఓంకారేశ్వర్ దర్శనం చేసుకొని పెంచ్లో మౌగ్లీ జంగిల్ బుక్ని దగ్గర కూనో చీతాస్ని, సత్పురా ఫోజల్స్ని బాంధవ్ఘర్లో చూసి వనవిహారం చేస్తూ డైనో ఎగ్స్ తెచ్చారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఖానా నేషనల్ పార్క్, అలానే మాధవ్ నేషనల్ పార్క్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, మధ్యప్రదేశ్లో 12 పార్క్స్ కాకుండా 3 యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి.